సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 43వ అధ్యాయము. 2వ సూచక క్రియ ప్రత్యక్షమాయెను. 1948వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ మాయో క్లినిక్ నుండి వచ్చిన తరువాత అతని బరువు 12.5 పౌండ్లు పెరిగింది. అతడికి ఇంకా బలహీనముగా ఉన్నది మరియు వణికిపోతున్నాడు. కొద్ది కాలంలోనే అతడు బాగుపడి తన పరిచర్యను మరలా కొనసాగిస్తానని అతనికి తెలుసు. అతడు తిరిగి కోలుకొనుచు ఉన్నప్పుడు అతడు బహు జాగ్రత్తగా పాలస్తీనాలో జరిగే యుద్ధ వార్తలను గమనించాడు. క్రొత్తగా జన్మించిన ఇజ్రాయెలు దేశం తనకంటే పెద్దది బలమైన అరబ్ రాజ్యాల మధ్య తన రాజ్యమును కాపాడుకున్నది. అనేక రీతులుగా బిల్లీ అనుభవ శూన్యంగా ఉన్న ఇజ్రాయేలుతో తనను తాను పోల్చుకున్నాడు. ఖచ్చితముగా అదే సమయంలో నరముల బలహీనత వలన ప్రాణాపాయం ఉన్నదని తన స్వస్థత పరిచర్యను మానుకున్నాడు. పాలస్తీనాలో ఉన్న యూదులు కూడా తమ ప్రాణాలు కాపాడుకొనుటకు పోరాటం చేయవలసినదిగా బలవంతం చేయబడ్డారు. మే 14, 1948లో వారు తమంతట తాము తమ స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్నారు. మరుసటి రోజు 5 అరబ్ దేశాలు ఇజ్రాయేలు మీద యుద్ధాన్ని ప్రకటించాయి. వారి సైన్యాలతో సరిహద్దు లోపలికి ప్రవేశించారు. ప్రతి యూదుడిని సముద్రంలోనికి పారద్రోలుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయేలుకు సొంత సైన్యం లేదు, కానీ వారు కూడా బిల్లీ వలె అత్యంత వేదనతో పోరాడారు. మొదటిలో పాలస్తీనాలోని యూదుడు నశించిపోయినట్లుగా అనిపించింది, కానీ తరువాత కొంచెం కొంచెం ప్రతిఘటిస్తూ వారి శత్రువులను కదలకుండా పూర్తిగా అరికట్టారు. ఇప్పుడు యుద్ధము చర్చల మధ్య ఆగిపోయినది. బిల్లీ కొన్ని గంటల పాటు ఈ సంఘటనల వెనుక వాక్యానుసారమైన ప్రాముఖ్యతల గురించి ఆలోచిస్తున్నాడు. ఇజ్రాయేలు మరలా దేశమైనది. సుమారుగా 1900 సంవత్సరం నుండి యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఇప్పుడు వారు తిరిగి వాగ్దాన భూమిలో ప్రవేశించారు. లూకా 21లో యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు ఇదేనా? ఇజ్రాయేలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటములలో నెగ్గగలదని బిల్లీ ఖచ్చితముగా తలంచాడు. ఎందుకనగా ఇజ్రాయేలు దేశం దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలో ప్రధాన భాగం పోషిస్తున్నది. దానిని చూచుట అతనికి ఆనందముగా ఉన్నది. ఒక ప్రక్క బైబిల్లోని ప్రతి ప్రవచనము కూడా నెరవేరుచున్నట్లుగా కనిపిస్తున్నది. సెప్టెంబర్ చివరి భాగంలో బిల్లీ గార్డెన్ లిండ్సేతో మాయో వైద్యులు ఇచ్చిన వైద్య పరీక్షలను గూర్చి అతడితో చెప్పాడు. వింతగా కనిపిస్తున్న ఉడత గూర్చి వైద్య పరీక్షలను గూర్చి అతడితో చెప్పాడు. వింతగా కనిపిస్తున్న ఉడత గూర్చి దర్శనము, దేవుడు ఇప్పుడు తనను ఎలా స్వస్థపరిచాడో దానిని గూర్చి చెప్పాడు. దానిని వినిన లిండ్సే ఎంతో ఉత్తేజం పొందాడు. స్వస్థత విశ్వాస కూడికలు జరిగించుటకు వచ్చిన ఆహ్వానములు అతని సూట్ కేసు నిండా ఉన్నాయని అతడు చెప్పాడు. ఇంకను పూర్తి కాలము కార్యక్రమములు జరిగించుటకు కావలసిన బలము రాలేదని తన మేనేజర్ను హెచ్చరించాడు. లిండ్సే అప్పటికి వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికను ప్రచురించటంలో తీరిక లేకుండా గడుపుచున్నాడు. ఎర్న్ బ్యాక్స్టర్ ని కూడికలు నడిపించుటకు మేనేజర్ గా ఉపయోగించుకుంటే బాగుంటుందని బిల్లీకి సలహా ఇచ్చాడు. ఎర్న్ బ్యాక్స్టర్ కి నిర్వహణ నైపుణ్యములు మాత్రమే కాదు గాని అతడు శక్తివంతమైన బోధకుడు. అతడు ఏ రీతిగానైనా సహాయపడగలడని చెప్పాడు. ప్రార్థించిన తరువాత బిల్లీ మార్పుకి అంగీకరించాడు. రెవా బ్యాక్స్టర్ తాను మంచి కార్యనిర్వహణాధికారి అని నిరూపించాడు. అతడు ఫ్రెడ్ బాస్వర్త్ కలిసి బిల్లీ తాను మంచి కార్యనిర్వహణాధికారి అని నిరూపించాడు. అతడు ఫ్రెడ్ బాస్వర్త్ కలిసి బిల్లీ నిదానముగా తన విడుదల పరిచర్యను ప్రారంభించుటకు ప్రణాళికలు వేశారు. అధిక పని భారం నుండి బిల్లీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుట వారి ప్రధాన ఉద్దేశము. వారు తమ గతకాలపు తప్పిదములను విశ్లేషణ చేశారు. ఆ దేశంలో జరిగిన అనేక బిల్లీ కూడికలలో స్థానిక కాపరి విశ్వాస స్వస్థత ఆరాధన ఎప్పుడు ముగించాలో సాధారణంగా నిర్ణయిస్తాడు. ఆ కాపరులకు వివేచన వరం వలన అతడు ఎంతగా ఖాళీ అయిపోతున్నాడో వారికి అర్థం కాలేదు. వారు ప్రార్థనా వరుసలను గంట గంటకు ప్రతి రాత్రి పెంచుకుంటూ పోయారు.
వారి ఉద్దేశంలో బిల్లీ నిలబడి ప్రార్థన చేస్తున్నంతసేపు ఆయనకు పర్వాలేదు అని వారు తలంచారు. కానీ అది తప్పుడు ఫలితాన్ని చూపించింది. ఎందుకంటే ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థించటానికి అతడు తన శక్తి అంతా కూడగట్టుకునేవాడు. అభిషేకం అతని మీద ఉన్నప్పుడు నిదానముగా అతని శరీరము మొద్దుబారిపోయేది. అతని ఆలోచనలన్నీ మేఘం వలె ముసురుకునేవి. నిదానముగా అతని శక్తి అంతా కోల్పోయేవాడు. ప్రతి రాత్రి ప్రార్థన ఆరాధన ముగించే సమయానికి బిల్లీ ఎంతగా నీరసపడిపోయేవాడంటే అతడు నడుస్తున్నాడో లేక ప్రాగుచున్నాడో లేక ఎవరైనా ఎత్తుకొని వెళుతున్నారో అతనికి తెలిసేది కాదు. బ్యాక్స్టరు మరియు బాస్వర్త్ కలిసి ప్రతిరోజు ఆరాధన ముగించే నిర్ణయ అధికారమును బిల్లీ ఆరోగ్యమును వ్యక్తిగతముగా ఎరిగిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్దిమంది ఆయనను జాగ్రత్తగా గమనిస్తూ అలసట సూచనలు కనబడగానే ప్రార్థన వరుసను ముగిస్తారు. కుప్పకూలకుండా ఈ జాగ్రత్తలు చాలా కాలం పాటించాలి. ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుకు ఒక రాత్రిలో ప్రార్థనా వరుసలోనికి వచ్చే ప్రజల సంఖ్యను నియంత్రించాలని అతని మేనేజర్లు సూచించారు. ఈ విధానము జ్ఞానయుక్తంగా ఉన్నదని బిల్లీ గ్రహించాడు. తరువాత ప్రశ్న, ప్రార్థనా వరుసలో ఉండేవారిని వారు ఎలాగూ ఎంపిక చేయాలి? అనేక మార్గాల గురించి చర్చించిన తరువాత మరలా ప్రార్థనా కార్డులను ఉపయోగించుటకు వారు అంగీకరించారు. అంతకు మునుపు బిల్లీ తన యొక్క దేశవ్యాప్త పరిచర్యలో ప్రార్థనా వరుసలోని ప్రజల సంఖ్యను నియంత్రించుటకు బిల్లీ ఒక క్రమమును అభివృద్ధి పరిచాడు. సంఖ్యలు వేయబడిన కార్డులను ప్రతి ఆరాధనకు ముందు పంచిపెట్టేవారు. ఈ ప్రార్థనా కార్డు లేకుండా ఏ ఒక్కరిని కూడా ప్రార్థనా వరుసలోనికి అనుమతించేవారు కారు. ఈ పద్ధతి కూడా ఎక్కువ ప్రయోజనం చూపించలేదు. బిల్లీ చాలా ఎక్కువ కార్డులు పంచిపెట్టేవాడు. ఒక రాత్రి 150 నుండి 200 కార్డులు ఇచ్చేవాడు. మరికొన్నిసార్లు ప్రార్థనా కార్డులు క్రమమును పెట్టిన సంగతి పూర్తిగా మరిచిపోయి ఈ రాత్రి ఈ ప్రతి ఒక్క రోగి కోసం నేను ప్రార్థిస్తాను అని ప్రేక్షకులకు చెప్పేవాడు. తరువాత ప్రార్థనా వరుస అంతు లేకుండా సాగిపోయేది.